మూవీకి చక్కటి కుందనాల బొమ్మ మరి భ్రమరాంబిక గారిని, అలాగే హ్యాండ్సమ్ హీరో ఎస్ఎస్ సైదుల్ గారిని ఆన్ స్టేజ్ మీకు రావాల్సిన కోరుకుంటున్నాం. ప్లీజ్ కమ్ ఆన్ టు డయాస్. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, గెస్ట్లకి, వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత లేట్ అయినా కూడా ఓపిక ఉండి ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ కమింగ్ టు అవర్ రాధాకృష్ణ, ఫస్ట్లీ ఇటువంటి మంచి కథ నాకు ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారికి నేను చాలా చాలా అంటే ఇంక ఈ మాటలు చెప్పాను, అంత పెద్ద థ్యాంక్ యూ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన అందరూ కూడా, ఇప్పుడు మాట్లాడిన స్టేజ్ మీద అందరూ కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీలో వర్క్ చేయడం, నాకు చాలా అని చెప్పి చాలా విషయాలు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా ఇందులో వర్క్ చేసిన వాళ్ళందరికన్నా అదృష్టవంతురాలని నేనే. కథ అంతా నా మీదే ఉంది. ఇటువంటి గొప్ప కథ ఇన్ ఫ్యూచర్లో నాకు వస్తుందో లేదో నాకు తెలీదు. అటువంటి మంచి కథ ఎంత లీడ్ అంటే నేనున్నా లేకున్నా కూడా సినిమా అంతా నా మీదే, నేనే అంత మంచి కథ నాకు ఇచ్చారు. మా డైరెక్టర్ గారు కానీ, హీరో గారు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఎవరైతే నన్ను పిక్ చేసుకున్నారో ఈ మూవీకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. నేను ఎన్ని సినిమాలు చేసినా ఈ రాధాకృష్ణ స్పెషల్ మూవీ నాకు ఎప్పటికీ నా మనసులో ఉండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారు అసలు చాలా కష్టపడి, మీరు యాంకర్ గారు చెప్తూనే ఉన్నారు చాలా కష్టపడ్డారు, ఎంతమందిని ఎలా మెయింటైన్ చేశారు, మేనేజ్ చేశారని చాలా కష్టపడ్డారు. ఈ కష్టం అంతా కూడా మీ థియేటర్లో చూడొచ్చు. అండ్ హీరో ఎస్ఎస్ సైదుల్ గారు, అసలు ఈయన గురించి నేను చెప్పక్కర్లేదు, ఇంకా నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు. ప్రతి సీన్, ప్రతి ఫైట్ సీన్, యాక్టింగ్ కానీ అసలు చెప్పక్కర్లేదు, అంతా బాగా చేశారు. లైక్ నాకు ఒక గట్టి కాంపిటీషన్ ఇచ్చారు అనమాట యాక్టింగ్. అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఎంఎల్ రాజా గారు, అసలు వాడే మ్యూజిక్, అసలు ప్రతి సాంగ్ ఎన్నిసార్లు విన్నా పదే పదే మళ్ళీ వినాలనిపిస్తుంది, అంత గొప్పగా ఉంది. ఒక హాల్లోనే ఇలా వినిపిస్తుంది అంటే థియేటర్లో విజువల్ చూస్తూ ఆ మ్యూజిక్ని వింటూ ఉంటే అసలు మాటలు లేవు, మీరు అసలు ఊహించలేరు అంత గొప్పగా మ్యూజిక్ వచ్చింది. ఈవెన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మేము స్టార్టింగ్ ఫిలిం చేస్తున్నప్పుడు, బట్ లేటర్ ఆన్ అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు సార్ మా సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరు డిఓపి కానీ, రైటర్ కానీ, పేరున ఇంత మంచి అవుట్పుట్ తీసుకొచ్చిన అందరి టెక్నీషియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఎవరి పేరైనా మర్చిపోతే ఐఎమ్ సారీ. సో ఇంకా నేనేం చెప్పాలనుకోవట్లేదు. మొన్ననే నా మూవీ ఒకటి రిలీజ్ అయింది, సీతారాం చిత్రాలు అని. అది తక్కువ టైంలో మళ్ళీ రాధాకృష్ణ, అసలు ఆ సినిమా తర్వాత సినిమా వస్తుంది, అది మాటల్లో చెప్పలేను, అంత హ్యాపీగా ఉంది నాకైతే. సో ఇప్పుడు సెప్టెంబర్ 20 రాధాకృష్ణ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ప్రతి సాంగ్కి, టీజర్కి, ట్రైలర్కి ఎట్లా అయితే సపోర్ట్ చేశారు, మూవీ రిలీజ్ అయ్యాక కూడా ఇంతే ఎనర్జీ, ఇక్కడ ఎంత ఎనర్జీ కనిపిస్తుందో థియేటర్స్లో కూడా అంతే ఎనర్జీ కనిపిస్తుంది. మీరు ఎంటీ మైండ్తో వెళ్ళి కూర్చోండి, ఖచ్చితంగా ఎమోషనల్గా బయటకు వస్తారు. ఒక ఎమోషనల్ రైడ్ అని చెప్పొచ్చు ఈ ఫిలిం. సో అందరూ కూడా మా మూవీకి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గారు. నెక్స్ట్, ఇంతమందికి ఆర్టిస్టులందరికీ వర్క్ ఇచ్చి ఖమ్మం డిస్టిక్లో వారేవా వాటే మూవీ అనిపించే మూవీ తీసుకొచ్చిన మన ప్రొడ్యూసర్ గారు ఒకసారి మాట్లాడాల్సిందే కోరుకుంటాం. ఉరుకు సుధాకర్ గారు ప్లీజ్. అందరికీ నమస్తే. మా సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన నా ఫ్రెండ్స్, అలాగే మన ఖమ్మం ముద్దు పెట్టినందరికీ, అలాగే నా టీం మెంబర్స్కి, ఇక్కడ నుంచి మా ఊరు 25 కిలోమీటర్స్ అండి, అయినా కానీ నా కోసం మా ఊరు నుంచి వచ్చేసిన మా గ్రామ ప్రజలకి
నా ఫ్రెండ్స్ సర్కిల్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చూసారుగా ట్రైలర్ ఎలా ఉందండి? బాగుందా? ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే ఎంజాయ్ చేస్తున్నారో ప్రతి రూపాయి విలువ నాకు తెలుసు, దాని విలువ ఎలా ఉంటుంది అనేది. మీరు మా సినిమాకి ప్రతి టికెట్కి ఎంతైతే విలువ ఉందో అదే వాల్యూని మేము మీకు అందజేస్తున్నాను. ఆ కాన్ఫిడెంట్ నాకైతే ఉంది బాగా. సెప్టెంబర్ 20వ తారీఖు నాడు థియేటర్స్ రండి. మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో అది మీరే చెప్పలేస్తారు. అలాగే నా టీం నా సినిమాకి మ్యూజిక్ మరో ప్రాణం అండి. వన్ ఆఫ్ ది పాటలలో మెయిన్ పాట మాకు మ్యూజిక్ చాలా అద్భుతంగా ఇచ్చారు మా ఎంఎల్ రాజా గారు. అలాగే ఈ సినిమాకి కెమెరా మేము ఏది వాడాము అనే దానికంటే కూడా దానికి డిఏ ఇచ్చేసిన రాజశేఖర్ గారు చాలా అద్భుతంగా చేశారండి. మిక్సింగ్ కూడా అంటే నా సినిమాకి పనిచేసినటువంటి డిఓపి, ఫైట్ మాస్టర్స్, స్టోరీ రైటర్ రాజేష్, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ప్రాణం పెట్టి చేశారు ఈ సినిమాని. ఇంకా ముందుగా చెప్పాలంటే డైరెక్టర్ ఇస్మాయిల్ గారి గురించి చూస్తున్నాక అది అలా ఉంటుంది. డైరెక్టర్ ఇస్మాయిల్ గారికి చెప్పాలన్నా కానీ చాలా అద్భుతంగా చాలా కష్టపడారండి పిల్లలు. నేను మంచి ఫ్యూచర్ ఏదైనా ఉందంటే ఫస్ట్ వాడు వచ్చేది డైరెక్టర్ ఇస్మాయిల్ గారికి. ఇంకా మా హీరో కృష్ణ గారు ఉన్నారు, ఎస్ఎస్ సైదులు. మా హీరోయిన్ ఉంది బ్రహ్మరంగ గారు, మా రాధమ్మ, ఇంకో రాధమ్మ కూడా ఉన్నారు, అర్పితలోకి చాలా అద్భుతంగా చేశారు. అంతంటే మీరు సినిమాలో వాళ్ళిద్దరు చూస్తూ ఇంత అందమైన ముందుకు కూడా ఎలా చేశారంటే కృష్ణాన్ని కుట్టుకునేలాగా ఉంటారు. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ అండి సైదు. ఈరోజు నేను ఇలా ఉన్నాను, ఈ విధంగా చేస్తున్నానంటే నాకు బెస్ట్ సపోర్ట్ ఇచ్చింది ఎవరైనా ఉన్నాయంటే ఎస్ఎస్ సైదులు అండి. నిజంగా చెప్తున్నాను, ఫ్రెండ్స్లో ప్రతి ఒక్కరు ఇలా ఉంటే ప్రతి ఒక్క ఫ్రెండ్ ఎదుగుతారండి. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది నాకు ఇప్పటికీ నా 10th క్లాస్ ఫ్రెండ్స్ కానీ ఇంటర్, డిగ్రీ, బీఎడ్ వాళ్ళు ఎవరైనా నేను ఏ పోస్ట్ పెట్టినా వాళ్ళు నాకు సపోర్ట్ ఇస్తున్నారు. అంటే అలాంటి ఫ్రెండ్స్ దొరకడం నా అదృష్టం. అందులో వన్ ఆఫ్ ది మెయిన్ సైదులు. సైదులు నిజంగా నాకు దొరకడం కూడా చాలా అదృష్టం భావిస్తున్నాను. ఈ సినిమా సైదులకు మంచి పేరు తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మీ పేరు చెప్పగానే అక్కడ విజిల్స్ వస్తాయి, అదేంటో అర్థం కావట్లేదు. మ్యాజిక్ ఉందా అండి? డైరెక్టర్ ఇస్మాయిల్ షేక్ గారు. Thank you so much. Thank you Lord. Thank you Lord. Thank you so much and thank you. Thanks a lot. మాట్లాడతాను. ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మా పాదాభివందనాలండి. నేను సినిమా గురించి మాట్లాడేదానికంటే ముందు గోపి బెట్టం ఇది వేముడు శ్రీనివాస్ గారు ఫోటో ఒకసారి డిస్ప్లే చేసి, మా మూవీలో చేసిన మెయిన్ ఆర్టిస్ట్ అండి. సో ఇతను ఏంటంటే రీసెంట్గానే చనిపోయారనమాట. సో ఒక్కసారి వారి కోసం అందరూ ఒక 1 minute నుంచి మౌనం పాడదామండి. జస్ట్ 1 minute. థ్యాంక్ యూ. కిషన్ అన్న ఒక 1 minute మాట్లాడతారు అన్న. అందరికీ నమస్కారం అండి. ముందుగా సినిమా గురించి మాట్లాడే ముందు ఒక 2 మాటలు నాన్న గురించి మాట్లాడతాను. నాన్నగారు హార్ట్ స్ట్రోక్తో చనిపోయారు. అది మాకు చాలా బాధాకరం, మాకే కాదు చాలామందికి. ముఖ్యమైన విషయం ఏంటంటే నాన్న ఈ మూవీలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. దీనికి కారకులైన స్క్రీన్ ప్లే అండ్ డైరెక్టర్ ఎస్కే ఇస్మాయిల్ గారికి మరియు ప్రొడ్యూసర్ మురుగేశ్వర్ గారికి చాలా ధన్యవాదాలండి. ముఖ్యంగా ఈ మూవీలో
ప్రతి ఒక్కరు యాక్ట్ చేశారు, చాలా బాగా చేశారు. ట్రైలర్ కూడా చాలా బాగుంది. సో ఈ అవకాశాన్ని కల్పించినందుకు, నాన్నకి ఈ అవకాశాన్ని కల్పించినందుకు, ఒకవేళ నాన్న ఇక్కడ లేకపోయినా మన స్క్రీన్లో చూడవచ్చు, ఎప్పటికీ స్క్రీన్లో కనిపిస్తారు నాన్న. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. రీసెంట్గానే మూవీ రీషూట్ అయింది. రీషూట్ అయినాక ఒక 1 మంత్కి వచ్చారు, డబ్బింగ్ చెప్పడానికి వచ్చారు సార్. వేముల శ్రీనివాస్ గారు వచ్చేసి, సార్ ఇంతకుముందు నేను ఆల్రెడీ ఒక 3-4 మూవీస్ చేశాను కానీ ఏది రిలీజ్ అవ్వలేదు, మీ సినిమాతో నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవాలనుకుంటున్నాను సార్ అని చాలా బాగా మాట్లాడారు అప్పుడు. బట్ సాడెండ్గా ఆ డబ్బింగ్ అయిపోయిన ఒక 15 డేస్కి ఎక్స్పైర్ అయిపోవడం జరిగింది. సారీ ఫర్ యువర్ లాస్ సార్. యా, ఇంకా మూవీ గురించి చెప్పుకున్నాం. 1980s రాధే కృష్ణ. ఈ మూవీ వచ్చేసి అండి ఒక ప్రేమ యుద్ధం కాదు. సినిమాని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక ఎమోషనల్ కనెక్ట్ అయిపోతారు అందరూ. స్టార్టింగ్ పోర్షన్ నుండి, సెటప్ నుండి ఎండ్కి వచ్చి పే ఆఫ్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. మ్యూజిక్ ముఖ్యంగా, ఆ మ్యూజిక్ మళ్ళీ సీట్స్కి కట్టేసి అట్లా కూర్చోబెట్టేస్తుంది. లిటరల్లీ గుర్తుపెట్టుకోండి, మ్యూజికల్ హిట్ అయినా కానీ ఈ మూవీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మ్యూజికల్ హిట్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మ్యూజిక్ ఇది మొత్తం ఎమోషనల్ లవ్ స్టోరీ అండి. ఇంటర్వెల్ తర్వాత మీకు ఒక 15 మినిట్ ఒక సీక్వెన్స్ వస్తుంది. ఆ సీక్వెన్స్ లిటరల్లీ మీ కళ్ళల్లో నీళ్లు రాకపోతాయి. మీ కళ్ళల్లో నీళ్లు రాకపోతే ఎమోషనల్ పర్సన్ కాదు అన్నట్టు. ఎందుకంటే మెయిన్ సీన్ ఉంటుంది ఇంటర్వెల్ తర్వాత, స్టార్టింగ్ 15 మినిట్స్. దానికి అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా గారు. మెయిన్ పిల్లర్, వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా గారు. నేను థ్యాంక్స్ చెప్పాను ఆయనకి, ఎందుకంటే ఇది మా సినిమా, మన సినిమా. చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఒక చిన్న కెమెరాతో తీసామండి సినిమా, నేను ఫ్రాంక్గా ఒప్పుకుంటున్నాను. జస్ట్ నార్మల్ కెమెరా. దాన్ని నెక్స్ట్ లెవెల్గా హ్యాండిల్ చేశాడు బిఓపి భాష. నేను రాస్తున్న ప్రతిదీ ప్రాపర్గా చెప్పాడు, ప్రాపర్గా పెట్టాడు, ప్రాపర్గా చేశాడు. ఎక్సలెంట్. అది పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ సినిమా మొత్తం తీశాక డాలీ శేఖర్ డిఏ గారు, ఇప్పుడు నేను చెప్పాను కదా చిన్న కెమెరాతో తీసామని, ఒప్పుకున్నాను చిన్న కెమెరానే. బట్ మీరు స్క్రీన్ మీద చూడండి, ఆ కలరింగ్ కానీ తీసుకొని వచ్చిన క్వాలిటీ కానీ నెక్స్ట్ లెవెల్ అండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చిన్న సినిమా బట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ చిన్న సినిమా అనే మార్పు మాత్రం తీసుకొని రాలేదు. డాలీ శేఖర్ గారు బ్రిలియంట్ వర్క్ సార్, బ్రిలియంట్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఫైట్ మాస్టర్ ఆర్కే. లిటరల్లీ ఒక 15 to 20 డేస్ వరకు మేము ఫారెస్ట్ సీక్వెన్స్ అని చెప్పాను కదా ఇంటర్వెల్ తర్వాత. ఒక 40 మెంబర్స్ ఉంటారు, ఒక చేజింగ్ సీక్వెన్స్ ఉంటుంది. ఒక 40 మెంబర్స్ని ఆ ఫైట్ కంపోజ్ చేసి ఫారెస్ట్ చేజింగ్ అని ప్రతిదీ మెయిన్గా చెప్పాలంటే ఆ ఫైట్ మాస్టర్ తీసుకొని వచ్చిన ఫైటర్స్. లిటరల్లీ మీ వల్లే ఆ సెకండ్ హాఫ్ వచ్చేసి చాలా స్టార్టింగ్ ఎంగేజింగ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ ఆర్కే. ఇక్కడ మెయిన్ ఏంటంటే మా దగ్గర బడ్జెట్ లేదు, లిమిటెడ్ బడ్జెట్. సో పెద్ద సినిమా లాగా క్రేన్స్ యూజ్ చేయలేదు, రోప్స్ యూజ్ చేయలేదు. ప్రాపర్గా ప్రతిదీ ఏంటి రియల్ స్టంట్స్ చేశాము. కింద పడ్డాము, అడవిలో కింద పడి చేతులకి వీపులకి దెబ్బలు. ఆ షెడ్యూల్ సీక్వెన్స్ అయిపోగానే నియర్లీ షెడ్యూల్ బ్రేక్ ఇచ్చేసేసి ప్రతి ఒక్కరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. లిటరల్లీ ఏంటంటే షూట్ ఆపకుండా ఆ సీక్వెన్స్ మొత్తం క్లియర్గా కంప్లీట్ చేశాము. బాయ్స్ ఫైటర్స్ మీ సపోర్ట్ చాలా చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫైటర్ బాయ్స్ అండ్ ఆర్కే. నెక్స్ట్ స్టోరీ.
ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే నియర్లీ ఈ స్టోరీ స్టార్ట్ అయింది 2019లో స్టార్ట్ అయిందండి. 2019లో రాజేష్ ఒక కథ తీసుకొని వచ్చాడు, అది నచ్చలేదు సైతులానికి, వేరే తీసుకొని వచ్చాడు. సో అక్కడ నుండి జర్నీ స్టార్ట్ అయ్యి దాన్ని డెవలప్ చేసుకుంటూ ప్రతిదీ నా తమ్ముడు వాడు రాజేష్ గారు లిటరల్లీ వాడు చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. తర్వాత జ్ఞానేశ్వర్ వాడు నేను ఎన్నో నైట్స్ నిద్ర లేకుండా ఆ సీక్వెన్స్ని బ్రేక్ డౌన్ చేశాను. ఆ బ్రేక్ డౌన్ చేసి ప్రతిదీ షెడ్యూల్ కానీ ప్రతిదీ వీళ్ళిద్దరూ మెయిన్గా నాకు రైటింగ్లో వర్క్ ఎక్కువ హెల్ప్ చేశారు. నెక్స్ట్ చరణ్, ఖమ్మం బాబు, రామ్ బాబు, బాబీ, ఉపేంద్ర, తన పేరు బాబీ గారు, ప్రతి ఒక్కళ్ళు నా టీం మెయిన్గా. వీళ్ళు లేకపోతే అంటే టీంకి ఒకసారి పైకి రండి, మీరు టీం రండి. వీళ్ళు లేకపోతే నాకు ఈ రాధేకృష్ణ సినిమా నేను తీయలేనండి. మెయిన్గా వాళ్ళు చాలా అంటే చాలా బాగా కష్టపడి నేను ఎప్పుడు నాకేంటంటే ఎక్కువ కోపం వస్తుంటుంది సెట్స్లో, వాళ్ళ మీదే చూపించేవాళ్ళు, ఆర్టిస్ట్ మీద చూపిస్తే ఆర్టిస్ట్ ఫీల్ అవుతారేమో. ప్రతిదీ వాళ్ళు అసలు నన్ను చాలా భరించారు. థ్యాంక్ యూ సో మచ్ రా తమ్ముళ్ళు, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఓవరాల్ మూవీ మొత్తం అయిపోయింది. మిక్సింగ్ దగ్గరకు వచ్చాము. విష్ణు సార్ బ్రిలియంట్గా ఇప్పుడు ఏంటంటే డబ్బింగ్ కానీ మ్యూజిక్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ప్రతిదీ ఏంటంటే నార్మల్ ట్రాక్లో ఉంటాయి. అవన్నీ సీక్వెన్స్గా ప్రాపర్గా రావాలంటే మిక్సింగ్ ప్రాపర్గా జరగాలి. బ్రిలియంట్గా వర్క్ చేశారు సార్. విష్ణు సార్ మీరు ఇక్కడికి రాలేదనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు వర్క్ చేసినందుకు. నెక్స్ట్ హీరోయిన్ గురించి చెప్పాలి. బ్రహ్మరాంబిక అండ్ అర్పిత గురించి తర్వాత మాట్లాడతాను నేను. బ్రహ్మరాంబిక గారు ఆ సీక్వెన్స్ అని చెప్పాను కదా, లిటరల్లీ 40 మెంబర్స్ బాయ్స్, సింగిల్ ఉమెన్ చేసింగ్. మేము నియర్లీ 15 days షూట్ చేశాము. 15 days మాతో పాటు ఉరుకుతూనే ఉంది. 15 days ఉరుకుతూనే ఉంది. కింద పడ్డారు, కాలికి దెబ్బలు, ప్రతిదీ. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆడ పులి చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మేడంకి. అర్పిత గారు తను కూడా చాలా బాగా చేశారు మూవీలో. ఉన్న కాసేపు అన్నా కానీ మెయిన్ పోర్షన్ చేసి నెక్స్ట్ బాగా చేశారు. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఇద్దరు గురించి మాట్లాడతారు. సుధాకర్ అన్న ఈ మూవీ ప్రొడ్యూసర్. మీకు తెలిసింది వేరు, వెనకాల జరిగేది వేరు. లిటరల్లీ నేను ఒక మాట చెప్తా. ఈ మాట నేను నాది కాదు, ఇక్కడ విన్నా. ఒక ఇల్లు కట్టి చూడు ఎంత కష్టం ఉంటుందో తెలుస్తుంది. ఒక పెళ్లి చేసి చూడు ఎంత కష్టం ఉంటుందో తెలుస్తుంది. ఒక సినిమా తీసి చూడు ఎంత కష్టం ఉంటుందో నీకు తెలుస్తుంది. లిటరల్లీ సినిమా ఒక బడ్జెట్ అండి. సినిమా షూటింగ్ వెళ్ళిపోయాక, ఫస్ట్ షెడ్యూల్కి వెళ్ళిపోయాక నేను డబ్బా మీద నించుని షెడ్యూల్ పెరిగిపోతూ ఉంది, ఎక్కడ బడ్జెట్ దాటిపోతుందేమో అని నాకు చాలా భయం వేసింది. సుధాకర్ నాకు ఆ మ్యాటర్ తెలిసి డాబా పైకి వచ్చి ఇస్తూ నాకు తెలుసు అవసరం లేదు, బడ్జెట్ పెరుగుతుంది, నువ్వు మనం అనుకున్న దానికి ఒక 2-3 times ఎక్కువైనా కానీ పర్లేదు, కానీ అవుట్పుట్ మీద కాన్సన్ట్రేషన్ కష్టపడి కింద మీద పడి తీసుకొని వచ్చాను. తర్వాత రీషూట్కి వెళ్ళాల్సి వచ్చింది. లిటరల్లీ రీషూట్కి వెళ్ళడానికి డబ్బులు లేవు. హీ సోల్డ్ హిస్ కార్. తను ప్రేమగా కొనుక్కున్న కార్ అమ్మేశాడు, ఇంట్లో ఉన్న గోల్డ్ అమ్మేశాడు. చిన్న పిల్లలు వాళ్ళకి ఏం చూసుకోలేదు. నాకు సినిమా బయటికి రావాలి, సినిమా ఒకటి బయటికి వస్తే తర్వాత అందరి లైఫ్ సెట్ అయిపోతాయి, అది చాలా నాకు లిటరల్లీ ఎమోషనల్ అయిపోతున్నాను. తన గురించి నేను ఎంతో కష్టపడ్డాడు. లిటరల్లీ ఇప్పుడు ఈవెంట్ చేయడానికి కూడా అమౌంట్ ఎక్కడెక్కడ నుండో తేవాల్సి వచ్చిందని. బట్ ఏంటంటే ఎక్కడ చాలా సినిమాలు ఎక్కడ వరకు వచ్చి ఆగిపోతాయండి. మా సినిమా కూడా మధ్యలో ఒక 6 months to 1 year బ్రేక్ వచ్చింది. బట్ ఏంటంటే అక్కడ అందరూ ఏమనుకున్నారంటే ఆగిపోయింది, లేదు తీశారు, ఆగిపోయింది, తీశారు, ఆగిపోయారు, 100 మాటలు వచ్చాయి. బట్ ఎట్ ద ఎండ్ తను వచ్చి లేదు సినిమా ఆగదు, నేను బయటికి తీసుకొని వస్తానే రూపాయి కూడా పెట్టుకున్నాడండి. కార్లో తిరిగేవాడు ఇప్పుడు ఆటోలో అట్లా వస్తాడు, ఆఫీస్కి బైక్ మీద అట్లా వస్తాడు. తన గురించి అవసరం లేదు, ఆ సినిమా బయటకు వస్తే చాలు. అది సుధాకర్ గారు అనా మాట
నెక్స్ట్ హీరో బంగారా మూవీస్ అందరికీ చాలా చిన్నగా చూసుకుంటారు, బట్ ఇది నా భాష అనుకుని తను ఎప్పటి నుండో ఈ బంగారా లాంగ్వేజ్ మోషన్ వదలకుండా తీస్తూ ఇప్పుడు ఒక తెలుగు మూవీ డైరెక్ట్గా వచ్చింది అతనికి. ఈ బంగారా మూవీస్ చేసే క్రమంలో అరే ఏం తీస్తారా సినిమాలు, వాళ్ళ నుండి బయటకు వచ్చేసి నువ్వు వేరే సినిమా తీయరాదని నాకు 100 మంది చెప్పారు. లిటరల్లీ అలా రాలేదు. నా గురువు అతను, 15 years నుండి నా గురువు అతను. చెప్తున్నా, నేను బయటకు వచ్చేసి ఉంటే ఇంకా కష్టపడేవాడినేమో, కానీ నాకు ఈ రాధాకృష్ణ సినిమా వచ్చిందంటే తన వల్లే. నేను బయటకు వెళ్ళకుండా, బయట ఎక్కడా కష్టపడకుండా ఈ సినిమా నాకు ఇచ్చారంటే సైదులన్నా అన్నా థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు అన్న కూడా మాట్లాడాలి. థ్యాంక్ యూ అండి. మెయిన్ థింగ్ September 20 మూవీ రిలీజ్ అవుతుంది. ఇప్పుడైతే ఎలా వచ్చారో మీరందరూ ఈవెంట్కి సపోర్ట్ చేయడానికి. మన ఖమ్మం సినిమాలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే చెప్పండి, రిపీట్ చేయకుండా మంచిగా వర్క్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సినిమాతో మంచిగా వస్తాం. ఖమ్మం నుండి ఒక సినిమా టీం ఉందని మనం గర్వపడేలాగా చేస్తాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ నేను ఇక్కడే ఉంటాం ఎక్కడ సినిమాలు తీస్తాం. మిస్టేక్స్ ఏమైనా ఉంటే పిల్లల్లాగా చెప్పండి, మిస్టేక్స్ ఏమైనా ఉంటే మేము తీసుకొని నెక్స్ట్ టైం రిపీట్ చేయాలి. అండ్ September 20 2 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకండి, తెలుగు అండ్ బంజారా. కొన్ని సెంటర్స్ లిస్ట్ మేము రిలీజ్ చేస్తాము. 2 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. మూవీ అప్డేట్స్ మొత్తం SVM మ్యూజిక్ ఛానల్లో వస్తూ ఉంటాయి. బంజారా వచ్చేసి ఖమ్మం మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడికి పిలిచాక వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, మెయిన్గా మా ఖమ్మంలో K5 గ్రూప్ అని ఒకటి ఉంది. అక్కడ నుండి షఫీ అన్న, జావీద్ అన్న, వీళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు ప్రతిదానికి. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు ప్రతిసారి మనకి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మీరు సపోర్ట్ చేయండి అన్న, ఇంకా మేము సినిమాలు తీస్తూనే ఉంటాము. యా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు హీరో సైదుల్ అన్న ఇప్పుడు మాట్లాడతాడు. అందరికీ హాయ్ అండి. నా మనసులో ఉన్న ప్రతి మాట ఇస్మాయిల్ చెప్పాడు. అటు ప్రొడ్యూసర్ గారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మనసులో ఉన్న ప్రతి మాట, ఈ సినిమాకి పడ్డ ప్రతి కష్టం, ఈ సినిమాకి చేసిన ప్రతి ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, ప్రతి ఒక్కళ్ళ గురించి చెప్పారు. ముఖ్యంగా అమ్మ ఒక్క 2 నిమిషాలు ఆగండి. మీరు ఒక్క 5 minutes 5 నిమిషాలు మాట్లాడి ముగించేస్తాను. మీరు చాలా కష్టపడ్డారు. అమ్మ పోరాటం కూర్చోండి. అన్న స్పీచ్ అయిపోగానే మీరు స్టేజ్ మీదకి వచ్చి షీల్డ్స్ కలెక్ట్ చేసుకునేదండి. ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే ఉండండి. తర్వాత షీల్డ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంది, ఎవరు వెళ్ళకండి. ఆఫ్టర్ దిస్ లంచ్ ఉందండి, అందరికి ప్రతి ఒక్కరికి లంచ్ చేసి వెళ్ళండి అందరింటికి. అమ్మ మీరు ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు. పిలవగానే వచ్చారు, ₹1 ఆశించకుండా. మీ పక్కన ఉన్న వాళ్ళు ఎంతోమంది మీకు చెప్పుకుంటారు డబ్బులు తీసుకోండి చేయండి అని చెప్పేసి, అయినా కానీ పట్టించుకోకుండా ఒక కళకి విలువ ఇచ్చి మీరు సినిమాకి ఆ సాంగ్లో ఒక 2 days ప్రాక్టీస్ చేసి 2 days షూట్ పాల్గొన్నారు. ఇంకో 5 minutes భోజనం చేసి అందరం కలిసి వెళ్దాము. షీల్డ్స్ తీసుకొని దయచేసి ప్లీజ్ సార్, మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కసారి పైకి ఒక 5 minutesలో ముగించేస్తాను. చాలా మంది మాట్లాడింది, ఆల్రెడీ మొత్తం మాట్లాడేశాడు, కానీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సినిమా ఈ కథ ఒక అమ్మాయి వల్ల మొదలవుతుంది, ఇంకో అమ్మాయి వల్ల మలుపు తిరుగుతుంది. అదే సింగిల్ లైన్ స్టోరీ. రాధాకృష్ణ కంప్లీట్ ఎమోషనల్గా ఉంటుంది. ఈ కథ రాసిన రాజేష్, ఒకసారి రామ్మ రాజేష్, ఒకసారి ముందుకు రామ్మ. ఈ అబ్బాయి కథ రాసేటప్పుడు 18-17 సంవత్సరాలు అనుకుంటా. ఈ కథ రాసేటప్పుడు దీనికి ముందు ఒక 2-3 లైన్స్ చెప్పాడు, నచ్చలేదు. ఏదైనా వేరేగా వెళ్దాం అనుకున్నప్పుడు ఒక 2 daysలో వచ్చాడు, ఈ లైన్ తీసుకొని వచ్చాడు. నాకు ఇందులో సెకండ్ హాఫ్లో వచ్చే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంటుంది, దానికి మీరు కంపల్సరీ ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఈ ఎక్కడి నుంచి వచ్చింది ఈ టాలెంట్ నీకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. చాలా బాగా రాశాడు. నెక్స్ట్ డిఓపి పాషా. ఈ అబ్బాయి గురించి ఖమ్మంలో చాలా మంది చెప్పారు.
నేను ఒకటే నమ్ముతాను, మా టీం అందరికీ ఒకటే చెప్తాను. ఏమంటానంటే టైమింగ్ అండ్ డిసిప్లిన్ రెండు కావాలంటాను. ఆ రెండు లేకపోతే జీవితంలో ఏమి సాధించలేము మనం. ఆ డిసిప్లిన్ తనలో ఉంది. థ్యాంక్ యూ, చాలా బాగా చేస్తారు పాష, మంచి ఫ్యూచర్ ఉంటుంది నీకు. నెక్స్ట్ కొంచెం టైం తీసుకున్నా కానీ ప్రతి ఒక్కరి గురించి మాట్లాడాలి, ఎందుకంటే ఇది ఎమోషనల్ జర్నీ. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఇందులో ఒక్క రూపాయి తీసుకోకుండా సినిమా కోసం కష్టపడ్డారు. ఫైటర్స్ వాళ్ళు షర్ట్స్ లేకుండా ఓన్లీ లుంగి మీద ఆ 10 days షెడ్యూల్స్లో చేసుకుంటూ మాకైతే షర్ట్ ప్యాంట్ ఉండేది కానీ పాపం వాళ్ళకి ఆ చిన్న చిన్న ముళ్ళు ఉంటే మొత్తం గీరుకుపోయేది. నాకు బాధ వేస్తుంది, వాళ్ళకు మేము పేమెంట్ చేయలేము, ఉన్న బడ్జెట్ సరిపోదు మాకు, కానీ ఇంకా కథని న్యాయం చేయాలని చెప్పేసి తీసుకెళ్ళాలి అని చెప్పేసి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్ట్రగుల్ పడ్డారు వాళ్ళు, చాలా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా పాషాకి అయితే ఒక చెట్టు గుద్దుకోవడం వల్ల ఒక 1 minute బ్రీతింగ్ ఆగిపోయింది. మన డైరెక్టర్ ఇస్మాయిల్ తను కూడా ఆ చేంజింగ్లో ప్రాబ్లం ఫేస్ చేశాడు. మా హీరోయిన్ అయితే నిజంగా ఇంత చెప్పినట్టు ఇంతమంది జెంట్స్ బాయ్స్లో ఒక అమ్మాయి ధైర్యంగా ఒక 10 రోజులు మా కోసం అంటే ఈ సినిమా కోసం కష్టపడ్డారంటే జనరల్గా వేరే వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేయకపోవచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క మాటలో చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ మా మ్యూజిక్ డైరెక్టర్ కదా సార్. ఈ సినిమాకి మీరు ఇంకా చాలామంది విన్నారు కదా, చాలామంది గెస్టులు చెప్పారు. ఒక చిన్న హీరోకి ఒక రామ్ చరణ్ గారు కానీ లేదంటే అల్లు అర్జున్ గారు కానీ అలాంటి పెద్ద హీరోకి సాంగ్స్ ఇచ్చే రేంజ్, అలాంటి సాంగ్స్ నా కోసం అంటే ఈ సినిమా కోసం ఇచ్చారు. అండ్ మొత్తం సింగిల్ కార్డ్ రైటర్ 6 పాటలు కాదు, ఇందులో ఇంకో కొన్ని పాటలు ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ మీరు జస్ట్ చిన్న ట్రైలర్ మాత్రమే చూసారు, ఇంకా చాలా ఉంది సినిమాలో, చాలా బిట్ సాంగ్స్ ఉన్నాయి. ఆ సినిమా ఏదో వచ్చిపోయిన సాంగ్స్ కాదు, ప్రతిదీ కథల నుంచి వచ్చిన సాంగ్సే. సార్ చాలా థ్యాంక్స్ సార్. సినిమా కోసం ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, ఎమోషనల్ అయిపోతున్నాను. అంటే ఈ చిన్న బడ్జెట్లో ఇంత మంచి క్వాలిటీ ఇచ్చారంటే మీరు ప్రతి క్షణం ఎంత కష్టపడాలో నాకు తెలుసు ఈ సినిమాకి. ఇంకా ప్రతి ఒక్కరికి పేరు నేను చెప్పలేమో కానీ ఆర్టిస్టులు ప్రతి ఒక్కరికి చాలా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అంటే మేము చాలా ఇబ్బంది పెట్టామనుకుంటాను, నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ టైం ఫోన్ చేసినా కానీ లేట్ నైట్ అర్ధరాత్రి సమయం సందర్భమే లేదు, ప్రతి క్షణం కష్టపడుతునే వాళ్ళు. అర్ధరాత్రి 12 గంటలకి 1ంటికి మళ్ళీ పొద్దున్నే 4ంటికి లేవడం. నా మనసులో ప్రతి క్షణం బాధపడేవాడిని, వీళ్ళని టార్చర్ పెడుతున్నానేమో. ఇస్మాయిల్కి ఇటు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి డిఓపి మన అసిస్టెంట్ డిఓపి గోపి ఒకసారి పైకి రాము. ఈ సినిమా మొత్తం వీళ్ళిద్దరు, ఓన్లీ వీళ్ళిద్దరే సినిమా మొత్తం హ్యాండిల్ చేశారు. వీళ్ళిద్దరే చిన్న కుర్రోళ్ళు, వీళ్ళు ఏ ఎక్స్పీరియన్స్ లేదు, ఏ సినిమా చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. ప్రతి ఒక్కరు ఇదే మాట అనేవాళ్ళు, ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఇలా వీళ్ళకి ఛాన్స్ ఇచ్చారని. కానీ ఇక్కడ విజువల్ వస్తుంది కదా, ప్రతిదీ వీళ్ళిద్దరు కష్టమే. పాషా అండ్ గోపి చాలా కష్టపడ్డారు. వీడు మా అల్లుడు, కొంచెం మొహమాట ఎక్కువ, నేను ఇంకా మాట్లాడుతున్నాను. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారు చిన్న మాట అండి. మనం డాడీ మూవీ చూసే ఉంటాము, చిరంజీవి గారికి డాడీ మూవీ చూసే ఉంటాము. అందులో చిరంజీవి గారి కూతురికి పాపకి ఒక చిన్న ప్రాబ్లం ఉంటే హాస్పిటల్లో 10 lakhs 15 lakhs కట్టాలి. అప్పుడు బ్రదర్స్ ఫెన్స్లో ఒక నిమిషం ఒక 10-15 లక్షలు కట్టాల్సి ఉంటుంది. అలాంటి టైంలో తన భార్య చిరంజీవి గారి భార్య సిమ్రాన్ గారు తన అకౌంట్లో ఒక 50,000 ఉంటే ఈ ఖర్చులకి పనికి వస్తాయని చెప్పేసి బ్యాంక్ వెళ్ళి తీసుకురామంటే వెళ్ళి తీసుకొచ్చే క్రమంలో తన స్టూడెంట్కి యాక్సిడెంట్ అయ్యి అల్లు అర్జున్ గారు ఆ మూవీ సీన్లో ఉన్నది. అల్లు అర్జున్ గారికి యాక్సిడెంట్ అయితే తన కళ్ళ ముందు యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు తన చేతిలో ఉన్న 50,000 చేతిలో ఉంటుంది. ఆ సర్జరీ చేయకపోతే తన భవిష్యత్తు పోతుంది. ఒక డాన్సర్ తను ఆ సినిమాలో. అక్కడ ప్రమాదంలో ఉన్న అమ్మాయి గురించి అంటే సొంత కూతురు గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న డబ్బులు తీసుకెళ్ళి ఒక స్టూడెంట్ కోసం పెట్టాడు ఆ సినిమాలో. అది సినిమాలో మాత్రమే జరుగుతుంది, కానీ ఇక్కడ నిజ జీవితంలో ప్రొడ్యూసర్ సుధాకర్ గారు మీరు అది సినిమా, ఇది నిజ జీవితం. ఆయన వాళ్ళ ఫ్యామిలీ కోసం
ఒక క్షణం కానీ లేదంటే ఒక రూపాయి ఖర్చు పెట్టడం కానీ ఇంకా చెప్పినట్టు వెహికల్స్ కానీ అన్ని ప్రతిదీ సినిమా కోసం ఇచ్చేశారు. ప్రతిదీ ఇచ్చేశారు, ఒకటని కాదండి, ప్రతిదీ ఇచ్చేశారు. ఈరోజు కారులో తిరిగే మనిషి ఈరోజు ఈ సినిమా కోసం ఒకటే మాట అంటాడు ఆయన, ప్రతి ఒక్క ఆర్టిస్టులకి, ఈ టెక్నీషియన్ డిపార్ట్మెంట్ ఆర్టిస్టులకు ఒక భవిష్యత్తు ఉండాలి, మీకు ఒక భవిష్యత్తు ఉండాలిరా. ఈ సినిమా నాకు రూపాయలు ఇవ్వాలి పర్లేదు, రేపటి నేను సంపాదించుకుంటాను. ఆ ధైర్యం నిజంగా ఈయన గొప్ప వ్యక్తి అండి. ఇది టాలెంట్ ఎవరికి ఉండదు, ఇందుకు ఒక టాలెంట్ ఉంది. ఎంత కష్టంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా కానీ ఆ చిరునవ్వు మాత్రం పోదు ఫేస్ మీద. ఈయన చూసి చాలా నేర్చుకోవాలి. చాలా బాధలో ఉన్నా కానీ, ఎంత స్ట్రగుల్స్లో ఉన్నా కానీ అది మన బయటికి రానివ్వడు. అంత ఎమోషనల్, ఆ ఒక్క మాట చాలు. ఎందుకంటే రియల్ హీరో ఈయన. అక్కడ చిరంజీవి గారి సినిమాలో హీరో మాత్రమే, కానీ ఈయన రియల్ హీరో. ఒక 250 మంది ఖమ్మం కళాకారులకి అవకాశం ఇచ్చి, అంటే వీళ్ళెవరు పెద్ద స్టార్ హీరో కాదు, నేను స్టార్ హీరోయిన్ కాదు, స్టార్ డైరెక్టర్ కాదు, వీళ్ళంతా ఎవ్వరు, అందరు కొత్త వాళ్ళని మేము అందరం. ఇలాంటి వాళ్ళకి నమ్మకం, అంటే ఒక సినిమా వీళ్ళు చేస్తారు అని చెప్పేసి నమ్మి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి మా కోసం, థ్యాంక్ యూ బాబా. ఇంతకంటే ఎక్కువ చెప్పలేము. డైరెక్టర్ ఇస్మాయిల్ ఒక 15 ఏళ్ల క్రితమో 16 ఏళ్ల క్రితం ఎప్పుడు వచ్చాడు, ఒక చిన్న కుర్రోళ్ళలాగా ఇన్స్టిట్యూట్లో డ్యాన్స్ నేర్చుకోవడం. శివ ద్వారా వచ్చాడు. శివ ఒకసారి రామ్మ. శివ వాళ్ళ ఫ్రెండ్ ఇస్మాయిల్ వాళ్ళ అన్నయ్య, వాళ్ళ ద్వారా వచ్చాడు. నా దగ్గర చాలామంది డ్యాన్స్ నేర్చుకున్నారు, చాలామంది నేర్చుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, గర్ల్స్ బాయ్స్ అందరు ఉన్నవాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ డ్యాన్స్ నేర్చుకుంటూనే మీకు ఒక సినిమా చేయాలి, సినిమాతో పాటు మీకు కొంచెం ముందుకు వెళ్ళాలి, ఒక స్టెప్ ఎదగాలనుకున్నప్పుడు ప్రతి క్షణం ఈ అబ్బాయికి ఏ రోజు నేను ₹1 ఇవ్వలేదు ఇస్మాయిల్కి. ఒక 15 సంవత్సరాల్లో ఎవరు ఉండకపోవచ్చు ఒక మాస్టర్ దగ్గర. అంటే ఏ నమ్మకంతో ఎందుకు ఉంటున్నారో, వాళ్ళ మైండ్లో ఏం రన్ అవుతుందో తెలియదు, కానీ ఒక 15 సంవత్సరాలు 15-20 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. ఒక్క చిన్న రూపాయి ఆశించకుండా నాకు కొంతమంది ఫోన్ చేసేవాళ్ళు స్టూడెంట్స్, సార్ మాకు కొంచెం పేమెంట్ ఇవ్వచ్చు కదా, మాకు కొంచెం మీ ఈవెంట్కి వెళ్తున్నప్పుడు పేమెంట్ ఇవ్వచ్చు. నేను ఒకటే అంటాను, మనకి ఇప్పుడు ఈ రోజుకు ₹1 ఖర్చు అయిపోతే ఇస్తే ఓకే. నేను ₹1 ఇవ్వలేను, కానీ నేను ఏదైనా నా చేతనైనా ఒక ఫ్యూచర్ ఏదైనా చేయగలను. నాకు ఒక క్లారిటీ ఉంది సినిమా చేయాలని. ఆ సినిమాలో మీకంటూ ఒక ఏదైనా డైరెక్షన్ కానీ, డాన్సర్గా కానీ, ఒక ఫైట్ మాస్టర్గా కానీ, ఆర్కే ఉన్నా. ఆర్కే ఒక్కసారి పైకి రామ్మా. ఆర్కే ఒక్కొక్కరిని గుర్తొస్తున్నారు. ఒక 2 minutes కొంచెం ఓపిక పట్టండి. మీ ఓపిక పాదాభి వందనాలు. ఎందుకంటే 6 o'clock నుంచి ఇప్పటి వరకు ఓపికగా మా మాటలు వింటున్నారు. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి శోభన్ మాస్టర్ ఒకసారి పైకి రండి మాస్టర్ అన్నారండి, పైకి రండి ఒకసారి. మాకు ఈవెంట్ ఇంత సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ జీవీ మాల్ స్పాన్సరింగ్ అండ్ హార్వెస్ట్ స్కూల్ అండ్ బోడా శ్రావణ్ కుమార్ గారు ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి. అండ్ మా ఫస్ట్ పోస్టర్ లాంచ్ చేయడానికి మేము చాలా అవమానాలు భరించామండి. ఒక పోస్టర్ పట్టుకొని హైదరాబాద్ చుట్టూ ఈ పోస్టర్ రిలీజ్ చేయడం అని చెప్పి ఒక 4-5 ఆఫీసులు తిరిగాము, ఎవరు డేకలే. ఇక్కడ మన ఖమ్మంలో ఒక ఈవెంట్ జరిగింది, ఒక రీసెంట్ హీరో పేరు చెప్పడం కోసం మన ఖమ్మం వచ్చి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ మీ చేతుల మీద ఒక పోస్టర్ రిలీజ్ చేయండి అంటే, మీరు ఇక్కడ మీ మంత్రుల ద్వారానో మీ ఎమ్మెల్యే ద్వారా మీరు ఇబ్బంది పెడితే మిమ్మల్ని అక్కడ ఏం చేయాలో మాకు తెలుసు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు ఇండైరెక్ట్గా. ఇది జరిగింది, ఇన్ని అవమానాలు భరించాము. ఇలాంటి సిచ్యువేషన్లో మాకు సపోర్ట్ ఇచ్చింది గొల్లపూడి హరికృష్ణ అన్న చాలా థ్యాంక్స్ అన్న. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ నందిరెడ్డి డైరెక్టర్ గారి చేతుల మీదుగా, సత్యం రాజేష్ గారి చేతుల మీదుగా, రామ్ తాలూరి గారి చేతుల మీద రిలీజ్ అయింది. అక్కడ నుంచి మా షూటింగ్ కష్టపడ్డాం, ఎంతో కింద బయటపడి చేసేసాం. ప్రమోషన్కి ఇంకా కష్టపడాలి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. ఇక్కడ నుంచి టీచర్కి తనిఖీల బండి గారి వాయిస్ ఇవ్వాలనుకున్నప్పుడు మహేంద్ర సింగ్ మాస్టర్ మీ తమ్ముడిని కాదు, ఒక బ్లడ్ రిలేషన్ కాదు, ఎక్కడ పరిచయం ఏమో తెలియదు, కానీ ప్రతి క్షణం ఏ డౌట్ వచ్చినా మీకు ఫోన్ చేసిన ప్రతి క్షణం తోడున్నారు మాకు. బర్నీ గారితో మాకు టీజర్ వాయిస్ ఇప్పించడానికి చాలా సపోర్ట్ చేశారు మాస్టర్. ఈరోజు మీరు రాలేకపోయారు ఇక్కడ.
ఆ సిచ్యువేషన్ అంటే మాకు తెలుసు. ఇక్కడ వచ్చి ఉంటే మేము ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. మాస్టర్ తరఫు నుంచి మా డాన్స్ మాస్టర్స్ అందరు ప్రతి ఒక్కళ్ళు వచ్చి నాకు సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ మాస్టర్. అండ్ ఈ మూవీకి డిఏ చేసిన శేఖర్ గారు సార్ ఒకసారి పైకి రండి. ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు అంటే ఒక బిజినెస్ పరంగా ఆలోచిస్తారు. ఈ సినిమాకి పని చేస్తే ఎంత వస్తుంది మనకు అని చెప్పేసి, కానీ ఈ సినిమాకి ఏం ఆశించకుండా మాకు ఇంత చాలు మేము చేయగలం అంటే సినిమా అవుట్పుట్ వచ్చిన తర్వాత చాలా సపోర్ట్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ విష్ణు గారు మంచి డీటెయిల్స్ మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగోదు. సినిమా సెప్టెంబర్ 20న బంజారా తెలుగులో రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ సినిమా మీరు చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు నచ్చకపోతే మీకు ఏం నచ్చలేదో చెప్పండి, నేర్చుకుంటాము. కానీ సినిమా చేయడం మాత్రం ఆపము. ఇదే కామన్ టీం నుంచి మళ్ళీ ఇంకో సినిమా తీసుకునే ఉంటాము. నేర్చుకుంటాం, కంపల్సరీ నేర్చుకుంటాము. మీరు చెప్పిన ప్రతిదీ ఏం మైనస్ చెప్పినా అది నేర్చుకోండి. ప్రతిదీ మేము అంతకుముందు సినిమా ఫస్ట్ మూవీ చేసిన చిన్న చిన్న మైనస్లు అవి నేర్చుకోండి. అంటే మాకు ఏ గురువు లేదు, మీరే అభిమానులే మా గురువులు. అంటే వాళ్ళు చెప్పే ప్రతి మాట నేను వింటాను. థియేటర్లో కూర్చొని వెనక సైడ్ వాళ్ళకి ఎక్కడ నచ్చింది ఎక్కడ నచ్చలేదు ప్రతిదీ నా డైరీలో రాసుకొని ప్రతిదీ మా డైరెక్ట్తో డిస్కస్ చేసి మరి మేము ఇక్కడ వచ్చాము. ఈ సినిమాతో ఆగదు మా ప్రయాణము. ఫ్యూచర్లో ఇంకా మంచి సినిమాలు వస్తాయి. రావాలి అంటే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి తెలుగు బంజారా సినిమా చూడండి. నీరజారెడ్డి గారు ఒకసారి ఎంత ఓపికగా మీరు యాంకరింగ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కసారి ఆర్టిస్టులందరికీ మా ప్రొడ్యూసర్ గారి చేతుల మీదుగా షీల్డ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ కోలాటం ఉంటే మన ప్రతి ఒక్కరు స్టేజ్ మీద రాడమ్మా గైస్. ఒక్క నిమిషం చూడన్నా మాట్లాడలేదు. శోభన్న నియర్లీ ఒక 250+ షార్ట్ ఫిల్మ్స్ చేశారు. కమల్ హాసన్ గారు ఆ మూవీలో ఒక కీ రోల్ చేశారు. నువ్వు లేడుకొచ్చా వాళ్ళు, అందుకే నీకు మైకి లేదు. ఇప్పుడు మాట్లాడు. ఆ వేదిక ముందు ఉన్న పెద్దలకు, సినిమా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అంటే లేట్గా రావడానికి ఒక రీజన్ ఉంది. మీరు చూస్తూనే ఉన్నారు, మేము ఉండేది జూబ్లీ క్లబ్ ఏరియా అండి. ఇంట్లో ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి. 3 డేస్గా అవన్నీ కడుక్కోవడం వాస్తవంగా నా పక్కన ఉన్న వాళ్ళకి ఇందాక వాసన వచ్చి ఉంటుంది, స్మెల్. ఎందుకంటే 3 డేస్గా బట్టలు కూడా ఆడలేదు, షూ కూడా వేసుకోలేదు. కొంచెం ప్రాబ్లంలో ఉండటం వల్ల లేట్ అయింది. సైదులు గారితో ఇది ఫస్ట్ రంగిచ్వారి సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. తర్వాత రామే దల్లే మా జానకి చ్వారీలో అవకాశం ఇచ్చారు. తర్వాత ఈ సినిమాలో శోభని క్యారెక్టర్ చేయగలదని నా మీద నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినందుకు సైదుల్ మాస్టర్ గారికి, అలాగే అన్నయ్య నాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే నిత్యం ఆయన పెదాలపైన చిరునవ్వు ఉంటుందో, స్టార్టింగ్ నాకు అన్నయ్య పరిచయం లేదు. షూటింగ్కి వెళ్ళాక సెట్లో చూసి ప్రొడ్యూసర్ గారు పక్కనే కూర్చునేవాడు, అందరం కలిసి భోజనం చేసేవాడు. అంత ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఇతను ప్రొడ్యూసర్ అన్న విషయం నాకు 2 రోజులు 3 రోజులు చెప్తే కానీ తెలియలేదు. అంత ఫ్రెండ్లీగా ఉండేవాడు అన్నయ్య. ఇక ఇస్మాయిల్ గురించి చెప్పనవసరం లేదు. షూట్లో పని రాక్షసుడు అనమాట. ఒకసారి ఇస్మాయిల్ ఎక్కడ ఉన్నాడో చూస్తున్న చెట్టు మీద ఉన్నాడు, అక్కడి నుంచి ఫ్రేమ్ పెట్టాడు. ఇంకోసారి బురదలో ఆల్రెడీ కాలు కూరుకుపోయింది, పొలాల్లో తీస్తున్నాం. ఆ పొలాల్లో ఆ కాలు ఇరుక్కుపోయిన విషయం ఆయనకు అర్థం కాలేదు. షార్ట్ అయిపోయిన తర్వాత కానీ ఆయనకు అర్థం కాలేదు. అంత పని రాక్షసుడు, అంత డెడికేషన్ అనమాట. ఈ సినిమాలో నన్ను నమ్మి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ అందరికీ. అలాగే మూవీలో టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్టులు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఇష్టంగా ఒక మంచి మూవీని అయితే మేము ముందుకు తీసుకొచ్చాం. మీరు అందరూ కూడా మా సినిమాని ఆదరించండి. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే సలహా ఇవ్వండి. అందరూ కూడా ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్. పోరాటం టీం అందరూ పైకి రండి అమ్మా కొంచెం ఫాస్ట్గా. నెక్స్ట్ ఆర్టిస్ట్ ఎటు వెళ్ళాలండి. ఆర్టిస్ట్లో కూడా సివిల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఒక 5 minutes వెయిట్ చేయండి, అయిపోతుంది. అందరూ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు డిన్నర్ చేసి వెళ్ళండి. అందరి కోసం డిన్నర్ ప్రిపేర్ చేసాము. ఒక 5 to 10 minutes కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోవడం డిన్నర్ అందరూ ఫాస్ట్గా.
తొలి 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 అడుగే నీ జతనే అడిగే మరి 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 మనసే వాడే తడి 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 తపనే నా ఎదనే తడిమే తడబడి నీ కోసం వెతికేనే రాధరానే వస్తే నా లోకం బృందావనమైపోదా ఈ కృష్ణ గీతే మారి ఏ యుద్ధమైన ఇట్టే ఆగిపోదా అరే రే మనసా నీ వల్లే మారిందే తెలుసా అరే రే మనసా నీ వల్లే మారిందే తెలుసా తొలి 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 అడుగే నీ జతనే అడిగే మరి 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 మనసే వాడి తడి 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 తపనే నా ఎదనే తడిమే తడబడి నీ కోసం వెతికేనే గుండెపై నీ పేరునే పచ్చబొట్టుగా రాసానే నీ పలుకులో నా పేరుకై వేల సార్లు ఎదురు చూసానే ఓ ఏ వీధిలో నీ రాకను చూడనట్టుగా ఉంటాను ఆ వీధిలో ఆనవాళ్లను కనుపాపలో దాచేస్తానే తొలకరిలో చినుకులకు చిరునామానేలే వెలిగే ఆ మినుగురులకు చీకటి చాలే ఇకపైన నాతోటి జరిసగమవరాదే తరగని దూరాన్నంతా కరిగించరాదే అరే మనసా నీ వల్లే మారిందే తెలుసా అరే మనసా నీ వల్లే మారిందే తెలుసా దూరం దూరం కరిగి తీరం చే